త్రిబుల్ ఆర్. ఒక అడవి జాతిలో అమ్మాయిని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోతే ఆ జాతి కాపరి ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్తాడు. అక్కడ ఒక భయం తెలియని సైన్యాధికారి ఒక మిషన్ కోసం పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఏర్పడుతుంది. తరువాత ఆ స్నేహం శత్రుత్వంగా ఎలా మారుతుంది? ఆ కాపరి తన అడవి జాతి అమ్మాయిని తీసుకొచ్చేశాడా? ఆ సైన్యాధికారి తన మిషన్ కోసం పనిచేస్తూ విజయాన్ని సాధించాడా అనే కాన్సెప్ట్లో ఈ మూవీ వెళ్తుంది. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు మల్టీ స్టారర్గా నటించిన ఈ సినిమాకి బడ్జెట్ 550 కోట్లు పెట్టగా 1258 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. జక్కన్న గారు ఈ సినిమాని ఎంతో ప్రెస్టీజియస్గా తీశారు. మల్టీ స్టారర్ మూవీ తీసినందుకు ఆయన చాలా ఆనందపడ్డారు, కానీ ఫ్యాన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం జక్కన్నకు చాలా బాధను కలిగించింది. వారణాసి. మహేష్ బాబు గారు నటిస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ మూవీ 2027లో వస్తుందేమో అని అంచనా. కాగా ఈ మూవీకి 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హాలీవుడ్ లెవెల్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ గారు కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా గారు కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నారు.